నిన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం మునిగింది. జీబీఎస్ కట్టినప్పుడే ప్లాన్ దీవిలో కట్టినారు, మధ్యలో ఉంటుంది అది. అక్కడ జైన్ల సమాధులు ఉన్నాయి, మల్లికార్జున మరణ గుడి కూడా ఉంది అక్కడ. అవన్నీ కొట్టేయాలని చూసినారు ఆర్టీసీ వాళ్ళు, గొడవలేని. పల్లంగా ఉంటుంది, అట్లా కట్టొద్దు అక్కడ. కట్టేటప్పుడు పక్కన పెద్ద మిస్సిపి హ్యాంగర్ ఉండేది, పెద్ద హ్యాంగర్, అద్భుతంగా కట్టినారు. కొండ బాగు పక్కన ఉంది, బాగు దూరం. అది కేసీఆర్ టైంలో కూల్చేసినారు, కూలిపోయింది. తనంతరం కూలలేదు. కూలిపోతే బస్సు కన్నా ప్రమాదం, కింద బస్సులు ఉన్నాయి, జరగాలి, కింద మనుషులు ఉండాలి, బస్సులన్నీ తెరిపేసి చేసారు, ఒక్కరిది గాయం తిరగలే. ఇది డబ్బుల కోసమే చేస్తారు ఇవన్నీ. అయితే మూసీని గమనించాల్సింది ఏంటంటే, అది 184 కిలోమీటర్లు అనంతగిరి నుంచి ఓడపల్లి. అది వాడపల్లి కాదు, ఓడ. కృష్ణానది కలిస్తే లోతు ఎక్కువ అవుద్ది, అక్కడ దాకా ఓడలు వచ్చేవి. సూర్యాపేట అవతల ఉన్న ఓడపల్లి ఉంది, మిర్యాలగూడ దగ్గర ఉంది కదా, దామరచర్ల దగ్గర ఓడపల్లి. అక్కడ దాకా 184 కిలోమీటర్లు పోతుంది. ఎంత నీరు దాంట్లో, ఎన్ని కాలువలు, వాగులు ఎన్నో కలుస్తాయి దాంట్లో. అది మూసి కిందికి వచ్చినా కొద్ది పెద్దగా అయిపోతుంది. కృష్ణానది కలిసినాక కృష్ణానది ఇంకా పెద్దగా అయిపోతుంది. ఈ నదులు ఇవన్నీ కలిసేటప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఎందుకు వస్తున్నాయి. హైదరాబాదే దక్కన్ పీఠభూమి ఉంది. దక్కన్ పీఠభూమి అంటే దక్షిణంలో పీఠభూమి. దక్కన్ అంటే దక్షిణం. చెరువులు సహజంగా ఏర్పడతాయి. సహజంగా ఏర్పడిన సరస్సులు అంటారు. చెరువులు అంటే మనుషులు తవ్వినాయి. చెరువులు సరస్సులని కబ్జా పెట్టేసారు. ఎక్కడ లేవు చెరువులు సరస్సులు. తోటలు ఉండేవి, తోటలు కిందికి వస్తాయి. బావులు ఉండేవి, హైదరాబాద్లో పెద్ద పెద్ద బావులు. బావులు అంటే చెరువు అంత ఉంటాయి. అదంతా హరి బావులి, ఇంజన్ బావులి, దూద్ బావులి, అన్ని బావులే. పుత్లి బావులి, కచ్చి బావులి, పుత్లి బావులి, అన్ని బావులు ఏమైనా ఇప్పుడు బావులు, చెరువులు నీళ్ళు నిల్చుంటాయి దాంట్లో. బావులు చెరువులు అంత ఉంటాయి, పెద్ద పెద్ద బావులు. అవి అన్ని పోయినాయి. బావులు పోయినాయి, చెరువులు పోయినాయి. ఇప్పుడు తోట ఉందనుకోండి, మన వెంగళరావు పార్క్ ఉంది కదా నిమ్స్ పక్కన, దాని పేరు కోమటి కుంట. ఓకే, పోయింది. ఏనుగుల కుంట దాని పేరు. పక్కన కోమటి కుంట. కోమటి కుంట కబ్జా అయింది, ఏనుగుల కుంట కబ్జా అయింది. చివరికి ఒక్కటి బాగు చేసినారు, బతుకమ్మ కుంట. పాపం హనుమంతరావు దాని కబ్జా అవుతుంటే కొట్లాడినాడు. అదొక్కటి చేసినారు, తక్కినేని పోయినాయి. ఇప్పుడు అది వర్షాలు పడితే అవి పీల్చుకుంటాయి, దాంట్లో వచ్చేసి చేరుతాయి. అవి లేవు, అవి ఎక్కడ పోతాయి. ఇప్పుడు మా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అంటే అది కరెక్ట్ కాదు. మీరు నీళ్ళలో పోయి ఇల్లు కట్టుకున్నారు, మీరు పోయినారు నీళ్ళలోకి, అవి నీళ్ళలోకి రావడం కాదు. దానివల్ల ఈ వరదలన్నీ వస్తున్నాయి. ఒకటి